డియర్ స్టూడెంట్స్, జనరల్ గా మనం డేటాలో ఫోన్ నెంబర్ అని ఎంటర్ చేస్తున్నప్పుడు ఇలా 10 నెంబర్స్ వస్తాయి. అండ్ ఇండియన్ కోడ్ లైక్ ఎనీ స్టేట్ కోడ్ అలా జనరేట్ చేయాలంటే మనం మాన్యువల్ గా రాయాల్సి వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నాను అండ్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇండియన్ కోడ్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఏ స్టేట్ కోడ్ అయినా మనం ఎలా ఫిక్స్ చేయొచ్చో ఇవాళ నేర్చుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మాన్యువల్లీ అది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ సెలెక్ట్ ద సెల్స్. మనం ఏ సెల్కి అయితే జనరేట్ చేయాలనుకున్నామో ఆ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ షార్ట్ కట్ Ctrl+1 ప్రెస్ చేయండి. మనకి ఫార్మాట్ సెల్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జనరల్ టైప్ దగ్గర జనరల్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదైతే కోడ్ జనరేట్ చేయాలనుకున్నామో అది ఇక్కడ రాస్తాం. నేను 91+ అని రాస్తున్నా. ఓకే, బికాస్ నేను ఈ కోడ్ జనరేట్ చేయాలనుకున్నాను కాబట్టి 91+ అని రాసా. నా ఫోన్ నెంబర్స్ లో మనకి 10 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 10 zeros రాస్తాం. ఓకే, రాసి అండ్ తర్వాత ప్రెస్ ఓకే. నౌ లెట్ us చెక్ ఫస్ట్. మీరు సింపుల్ గా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఆటోమేటిక్ గా అలా విత్ స్టేట్ కోడ్ వచ్చేస్తుంది. ఏ స్టేట్ కోడ్ అయినా సరే మనం సేమ్ ప్రాసెస్ యూజ్ చేయాలి. నాట్ ఓన్లీ ఫర్ ద ఫోన్ నెంబర్స్, సపోజ్ ఆధార్ నెంబర్స్ చూడండి, ఎవ్రీ 4 digits తర్వాత ఒక డాష్ తో సపరేట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ కావాలన్నా కూడా ఇదే మెథడ్. Ctrl+1 ప్రెస్ చేసి 4 zeros తర్వాత ఒక డాష్, మరి 4 zeros మరి ఒక డాష్ అండ్ 4 zeros అండ్ ప్రెస్ ఓకే. ఇది ఆధార్ నెంబర్. ఇప్పుడు టైప్ చేసి చూడండి. మీరు సింపుల్ గా డిజిట్స్ టైప్ చేసేసేయండి. టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆధార్ నెంబర్ అనేది ఇలా డాషెస్ తో సపరేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఇన్నోవేటివ్ మెథడ్స్ యూస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.